హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మంచి రుచిగా బగారా రైస్ అలానే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్విక్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ అంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం రైస్ నానబెట్టుకుందాం. దానికోసం వెడల్పాటి బౌల్లో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్‌ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి వాటర్‌ని పోసేసుకొని నానబెట్టుకుందాం. నెక్స్ట్ మనము చికెన్‌ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 కేజీ వరకు చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోండి. లేదా ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక పెద్ద స్పూన్‌తోని 2 టేబుల్ స్పూన్ల వరకి కారం వేసుకోండి. లేదా మీ కారానికి అనుగుణంగా వేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకి చికెన్ మసాలా వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసేయండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసేయండి. అలానే ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. చికెన్‌కి మసాలా మొత్తం బాగా పట్టించాక దీనిపై మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసేయండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. నెయ్యి, ఆయిల్ వేయడం వలన మనకు బగారా రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకోండి. 3-4 వరకు ఇలాచి కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని ఇలా చిన్నగా ఒక బండ పువ్వు వేసుకోండి. దీని వలన మనకు బగారా ఫ్లేవర్ చాలా బావుంటుందండి. అలానే 3 లవంగాలను స్టార్ అనాస్ కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాజీరా వేయడం మర్చిపోయానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాజీరాను కూడా వేసేసేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయాక ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, అలానే సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని టమాటాలు మెత్తపడే వరకు బాగా ఉడికించాలి. దీనిపైన మూతను పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుంటే మనకు టమాటా త్వరగా ఉడికిపోతుంది. ఒక 2, 3 నిమిషాలకి చూసారు కదా! మనకు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇలా టమాటా బాగా మగ్గాక ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోసుకోవాలండి. మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో ఒక గ్లాస్‌కి 1.5 చొప్పున 3 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక పావు గ్లాస్ వరకు ఎక్స్‌ట్రా వాటర్ వేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు కొత్త బియ్యం తీసుకున్నట్లయితే 1కి 1.5 గ్లాస్ తీసుకోండి. మనకు రైస్ పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్‌తోని 2 టేబుల్ స్పూన్‌లు వేశాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. కావాలంటే ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చండి. దీనిపై మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా మరిగించండి వాటర్‌ని. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా! ఆ రైస్‌ని ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకోండి. రైస్ మొత్తం వేశాక మీడియం టు హై ఫ్లేమ్‌లో రైస్‌ని మనం 70% వరకు కుక్ చేయాలండి. దీనిపై మూతను పెట్టేసుకొని రైస్‌ని బాగా ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకు వాటర్ క్వాంటిటీ కూడా తగ్గింది కదా! ఇలా రైస్ మనకు సగం వరకు ఉడికింది కదండీ! ఇలా ఒక 70% రైస్ ఉడికాక దీనిపై నుంచి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. మరో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇలా అన్నం పైనుంచి ధనియాల పొడి, గరం మసాలా వేయడం వలన బగారా రైస్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో మనం అన్నాన్ని బాగా ఉడికించాలి. ఇది చూసారు కదండీ! ఒక 5 నిమిషాలకి నాకు రైస్ పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఈ రైస్‌ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర వేసేసేయండి. జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా! మనకు ఉల్లిపాయలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్‌లో ఉన్న టమాటా, అలానే కొత్తిమీరను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు టమాటా త్వరగా ఉడకడానికి దీనిపైన మూతను పెట్టేసుకొని ఉడికించండి ఫ్రెండ్స్. మనకు టమాటా త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా! ఇలా టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి.
చికెన్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి. ఫస్ట్ మనం మంట హై ఫ్లేమ్‌లో పెట్టి కలపడం వలన మనకు చికెన్ సాఫ్ట్‌గా ఉంటుందండి. సో, ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీనిపై మూతను పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టేసుకొని చికెన్‌ని బాగా ఉడికించండి. చికెన్ ఎంతవరకు ఉడికించాలంటే మనకు ఈ చికెన్‌లో ఉన్న వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఉడికించాలి. చూసారు కదా! ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని పోసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి ఈ గ్లాస్ నిండుగా వాటర్ పోసానండి. ఇలా వాటర్‌ని వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే చికెన్‌ని బాగా ఉడికించండి. మూత పెట్టుకుంటూ, తీసుకుంటూ, కలుపుకుంటూ చికెన్‌ని బాగా ఉడికించండి. ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికాక నేను చూపిస్తున్నాను చూడండి. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మరలా మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించండి సరిపోతుందండి. మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూసారు కదా! మనకు ఆయిల్ కూడా సెపరేట్ అవుతూ చికెన్ బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చూసారు కదండీ! కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూతను పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనకు కర్రీ సెట్ అయిపోతుంది. చూసారు కదండీ! 5 నిమిషాల తర్వాత మనకు గుమగుమలాడే చికెన్ కర్రీ, అలానే బగారా రైస్ ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.